ఇలా ఏడిస్తే తలనొప్పి ఇంకా పెరుగుతుంది. ఏడవకు. నువ్వు బాధపడుతూ ఉంటే జ్వరం తగ్గుతుందో చెప్పు. లైఫ్ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. నీకేం కావాలన్నా ఈ అక్కుంది కదా, ఎందుకు భయపడుతున్నావు? ప్రశాంతంగా ఉండకిలా. ఏడవనక్క, ఏడవను, ఏమేడవను. చూడు అఖిల, నీకు మేము ఉన్నాము. నీకేం కాకుండా మేం చూసుకుంటాము. బావ, అమ్మ, నేను అందరం నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు ఏడవకూడదు. అర్థమైందా? సారీ అక్క. ఇది నా చెల్లెలంటే. రేపు నేనే అక్కడికి వస్తాను, సరేనా? ఇప్పుడు రెస్ట్ తీసుకో, నీకేం కాదు. ధైర్యంగా ఉండు. సరే. చివరికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డావా? లక్ష్మి ఇడ్లీ సాఫ్ట్ గా చేయడం నేర్పించింది. చపాతీలు కూడా స్మూత్ గా ఎలా చేయాలో నేర్పిస్తే బాగుండేది. గట్టిగా ఉన్నాయని తినడం మానేలేదుగా. ఏమైనా తగ్గించారా? లేదు కదా. ఇంకెందుకు మాట్లాడుతున్నారు? తినండి. ఏం చేస్తాం, కర్మ అనుకుని తినాలి కదా మరి. రండి, కూర్చోండి. లక్ష్మి, ఏమైందమ్మా? ఏంటి ఆలోచిస్తున్నావు? అదేం లేదత్తయ్య, అఖిలకి ఆరోగ్యం బాలేదు. తన గురించి ఆలోచిస్తున్నాను. అయ్యయ్యో, ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, జ్వరం వచ్చిందని చెప్పింది. అదేమైనా పెద్ద రోగమా? వెదర్ చేంజ్ అయింది, అందరికీ అలాగే అవుతుంది. త్రిపుర, ఏంటి ఆ మాటలు? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? లక్ష్మి, నువ్వు కావాలంటే ఒకసారి వెళ్ళి చూసిరా అమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. రేపు ఎలాగూ శాలరీ లక్ష్మి, రేపు నేను ఎలాగో వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు అమ్మ కూడా చెప్పింది కాబట్టి ఇద్దరం కలిసి హ్యాపీగా వెళ్ళొద్దాం. అలాగేనండి. ఇదే సరైన టైం. లక్ష్మి జీతం గురించి ఇప్పుడే మాట్లాడతాను. హరి, కిరణ్ ఫీజుని లక్ష్మి ఇస్తుంది కదా. అమ్మ ఫోన్ చేస్తుంది. మీరు వెళ్ళండి లక్ష్మి, టిఫిన్ తినే ముందే ఒకసారి మాట్లాడండి. హలో అమ్మా. అక్క, కొంచెం కోరేవా? హరి, అదే లక్ష్మికి శాలరీ రేపే కదా. అయ్యోయ్యో, మెల్లగా మెల్లగా. అది ఎక్కడికైనా పారిపోతుందా? నీళ్ళు తాగు. మెల్లిగా తిను. హరి, నేను చెప్పింది నీకు అర్థమైందా? అవునమ్మా, రేపు సాయంత్రం కల్లా జీతం వచ్చేస్తుంది. అమ్మయ్యా. హరి, లక్ష్మికి శాలరీ రాగానే అది తీసి నీ అకౌంట్లో వేసుకొని రేపు సాయంత్రానికల్లా కిరణ్ ఫీజు కట్టేయాలి, సరేనా? దేవుడా, నువ్వే కాపాడాలయ్యా. లక్ష్మి ఫోన్లో బిజీగా ఉండడం వల్ల మేం మాట్లాడింది లక్ష్మి వినలేదు. ఇప్పుడు మళ్ళీ అమ్మ మాట్లాడితే ఏం చేయాలి? ఏంటమ్మా,
అఖిలకి జ్వరం తగ్గిందా? అవునత్తయ్య, ఇప్పుడు పర్వాలేదని చెప్పింది. రేపు ఆఫీస్ అయిపోయాక వెళ్ళి చూసొస్తాను. హ్మ్. అయితే రేపు ఆఫీస్ అయిపోయాక ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దాం. ఆ లక్ష్మి, అమ్మమ్మ టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. లక్ష్మి మీరు చేతులు కడుక్కోండి, మనం బయలుదేరదాం. జరగక్క. అమ్మా ఒకసారి ఇది చూడు. నేను అద్దాలు పెట్టుకోలేదు కదా, అదేదో నువ్వే చదివి వినిపించు. పాపం ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయిని వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేసరికి తన దగ్గర ఉన్న పాత ఫొటోస్ లీక్ చేశాడంట. అదే న్యూస్ లో వచ్చిందమ్మా, చూడు. చిచి, వాడే మనిషి ఏంటో. వాడికి అక్క చెల్లెలు లేరా? హా? ఇంత నీచంగా ప్రవర్తించాలా? పాపం ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? అవునమ్మా, పాపం నెక్స్ట్ వీక్ మ్యారేజ్ పెట్టుకున్నారంట. నిన్ననే సూసైడ్ చేసుకుందంట. అయ్యో రామా, ప్రాణాలే తీసుకుందా? కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ. అయినా ఆ పిల్లదే తప్పే. వయసుగాని వయసులో ప్రేమ గేమ అంటారు, తర్వాత ఇలా కన్న వాళ్ళని బాధ పెడతారు. ఆ అమ్మాయి తప్పేం లేదమ్మా, తప్పంతా వాడిదే. ఏదో మంచివాడని నమ్ముంటుంది. నమ్మడం తప్పు కాదే, అలా అని నేను చేస్తుంది కరెక్ట్ అని అనుకోవడం తప్పు కదా. మనిషిని ఒక్కసారి చూస్తే వాడు మంచివాడో చెడ్డవాడో అని కనిపెట్టే శక్తిని భగవంతుడిచ్చాడు, అది ఉపయోగించాలి. మంచివాళ్ళలా నటిస్తే ఎలా కనిపెట్టాలి? కనిపెట్టాలి, లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్గి మీద చీర పడ్డా, చీర మీద అగ్గి పడ్డా కాలేది చీరే కదా. సరే 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 సరే, ఇప్పుడు నువ్వు మోరల్ ఎడ్యుకేషన్ క్లాస్ స్టార్ట్ చేయొద్దమ్మా. విని విని విసుగొస్తుంది. నేను అంతలా ఎడ్యుకేషన్ ఇవ్వబట్టే నా ముగ్గురు కూతుళ్ళు ఈ రోజు ఎంత మంచి పేరు సంపాదించారు. ఆ విషయంలో నాకు గర్వంగానే ఉంది. విజయ్ చెప్పు. ఆఫీస్కి బయలుదేరావా? ఆ, అవును, ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఏమైంది? అవునా, ఏం లేదు. పొద్దున్నే సుధా ఫోన్ చేసింది. స్టిచ్చింగ్ మెటీరియల్ లోడ్ లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. రావడానికి ఇంకో 2-3 రోజులు టైం పడుతుందంట. అయ్యో, అవునా? మరి చెన్నై ఆర్డర్ ఈరోజు కంప్లీట్ అవ్వాలి కదా. కరెక్టే, అందుకే నువ్వు ఆఫీస్కి రావద్దు. నేనే వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను. సికింద్రాబాద్ లో స్టాక్ ఉందని చెప్పారు, మనం వెళ్ళి చూడాలి. అవునా, సరే మంచిది. నేను ఒకసారి బాస్కి ఇన్ఫార్మ్ చేస్తాను, మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాం. సరే సరేనే, ఇంకో 10 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తాను. రెడీగా ఉండు. అలాగే, సరే.